నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి మాట చెప్పుకొని క్లాస్ ప్రారంభిద్దాం. భాగవతంలోని నిష్కామ భక్తి యొక్క విశిష్టత, డిజైర్లెస్ డివోషన్ ఇన్ శ్రీమద్ భాగవతం. ఇందులో ఒక పద్యం చదువుకుందామండి, దాన్ని తెలియజేసే పద్యం. ధీరులు నిరపేక్షులు నాత్మారాములైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు, నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. ఇది ఒక పవిత్రమైన పద్యం అన్నమాట. ఇదంటే ఏంటో చూద్దాం. ధీరులు అంటే మనసు స్థిరంగా ఉన్నవారు, నిరపేక్షులు అంటే ఏది ఆశించని వారు, ఆత్మారాములు అంటే తమలో తామే ఆనందించేవారు, అంటే లోపల ఉన్న భగవంతుణ్ణి చూసి మమేకమై ఉండిపోయేవారు అన్నమాట. మునులు ఏ కారణము లేదా కోరిక లేకుండా విష్ణువుని కీర్తిస్తారు. అంచేత ఏదో పర్పస్ కోసం కాకుండా ఒక భక్తిభావంతో కీర్తిస్తారన్నమాట. అంచేత ఇది ఒక వ్యాపారం కాదు, అది వారి సహజ స్వభావం. మోక్షం కావాలనే కోరికతో భాగవతం చదివితే మోక్షం రాదు. ఏ కోరిక లేకుండా ఆనందంగా చదవడం, అప్పుడు ఏమవుతుంది? మనస్సు సులభంగా విష్ణువులో లీనమవుతుంది. ఆ స్థితే నిజమైన మోక్షము. నారదుడు అంతటి వాడు కూడా కోరిక వల్ల విష్ణు సాన్నిధ్యానికి దూరం అవడం జరిగింది. ఒక సందర్భంలోను ఆయన నిరంతరం విష్ణువులోనే ఉంటాడు కదా. అంచేత ఏమిటంటే, నారదుడు తన పూర్వజన్మలో కోరిక వలననే విష్ణు సాన్నిధ్యం పొందలేకపోయాడు. ఏమీ ఆశించకుండా భక్తిలో మునిగిపోవడమే నిజమైన గొప్పతనం. విష్ణువుకు సృష్టించాలనే కోరిక కూడా లేదు. తన నుండి పుట్టిన త్రిగుణాత్మకమైన సృష్టి ఇది. ఆ సృష్టిలో తనను తాను చూసుకుంటూ ఒక బాలుని వలె క్రీడిస్తాడు. నిజమైన భక్తుడంటే దేవుడిని కోరికలు అడిగేవాడు కాదు, దేవుని స్వభావాన్ని ప్రతిబింబించేవాడు. కోరిక లేకుండా ప్రవర్తించడం ద్వారా ముని సృష్టికర్తలా మారిపోతాడు. ఇది మాస్టర్ గారి యొక్క సందేశం అన్నమాట. ఇప్పుడు మనం లెసన్లోకి వెళదాం. లక్షణాల్లో రకాలు, సిమ్టమ్స్లో రకాలు చెప్పుకుంటున్నాం మనం. లాస్ట్ క్లాస్లో ఆ రకాల్లో మెంటల్ సిమ్టమ్స్, మానసిక లక్షణాలు, జనరల్ సిమ్టమ్స్, శరీరం అంతటికి సంబంధించిన లక్షణాలు, అలాగే పర్టికులర్ సిమ్టమ్స్, ఏదో ఒక భాగానికి చెందిన బాధలు లేదా లక్షణాలు, మొడాలిటీసు అంటే ఉద్రేక ఉపశమనములు, కాన్కమిటెంట్ సిమ్టమ్స్, ఈ బాధతోటి కలిపి ఉండే వేరే బాధ, దీని సంబంధం లేని కూడా ఉంటుంది, అది కాన్కమిటెంట్ సిమ్టమ్ అంటారు. వాటి గురించి కూడా చెప్పుకున్నాం. లాస్ట్లో కాజేషన్ అంటే వ్యాధికి గురవడానికి గల కారణములు. అవి ఎక్యూట్ డిసీజెస్ కావచ్చు, క్రానిక్ డిసీజెస్ కావచ్చు. ఎక్యూట్ డిసీజెస్లో అనేక కారణాలు, ఆ కారణాలన్నీ మనం ఒకటొకటి వివరించుకుంటున్నాం. క్రానిక్ డిసీజెస్లో మయాజం మెయిన్ కారణంగా ఉంటుంది. దానివల్లనే బయటికి మనకి ఎక్యూట్ డిసీజెస్ అన్నీ మనం వ్యాధి నిరోధక శక్తి లేకుండా మయాజం వల్ల ఆ ఎక్యూట్ డిసీజెస్కి గురైపోతూ ఉంటాం.
ఇంచేత ఆ కాజేషను అక్యూట్ డిసీజ్ రావడానికి కాజేషను మనం కొన్ని చాలా రకాలుగా మనం చెప్పుకున్నాం. అందులో ఉదాహరణ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఓవర్ ఈటింగ్, నక్స్వామిక, కార్బోవేజ్, లైకోపోడియం, ఇంకా చాలా మందులు ఉన్నాయి, యాంటిమోనియం క్లోరడం, ఇవన్నీ ఇండికేట్ అవుతాయి. అలాగే అంటే గ్లట్టోని అంటాం. గ్లట్టోని అంటే పీకల దాకా తినేయడం అనమాట. తర్వాత ఆల్కహాల్ అబ్యూజ్, ఓవర్ డ్రింకింగ్, అది నక్స్వామిక, ఆర్సెనిక్ ఆల్బమ్, సల్ఫర్, అలాగే క్వెర్కస్, స్టిచినినం సల్ఫ్, ఇలాంటి మందులు కొన్ని యాంటీడోట్ చేసే మందులు ఉన్నాయి. యాంటీడోట్ అయినవి కొందరు మానేశారు కూడా. అలాగే టొబాకో, ఓవర్ యూజ్ ఆఫ్ టొబాకో, పొగాకుని అతిగా వాడడం. అందులో ఇగ్నీషియస్, పైజీలియా, టబాకం, ఈ పొగాకు ఏదైనా ఇలాంటి వాడికి నక్స్వామిక మాత్రం ఉంటుందండి ఎప్పుడూను. నక్స్వామిక ఈ ఘాటు పదార్థాలన్నిటికీ విరుగుడు అనమాట ఉంది. అయితే అవి వాడేమని కాదు, అవి వాడి చేసేసుకోమని కాదు, అలా వాడొద్దని చెప్పారండి. క్రానిక్ డిసీజెస్ వచ్చేస్తాయి, ఇంకా తగ్గని వ్యాధులు వచ్చేస్తాయి. ఏదో అపచారం చేసేయడం, దానికి పరిష్కారం ఉంది కదా అని ప్రాయశ్చిత్తం కింద ఏదో మందు వేసుకోవడం, అలా చేయకూడదని చెప్పారు. అది రాకుండానే చూసుకోవాలి మనం. అలాగే ఓవర్ యూజ్ ఆఫ్ కాఫీ కూడా అంతేనండి. కెఫీన్ లోపల అబ్జర్వ్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. దానికి ఇండికేట్ ఇది ఏంటంటే నక్స్వామిక, కెమమిల్లా, కాఫియా, అంటే ఇవి ఓవర్గా తాగేసాక వీటి లక్షణాలు వచ్చేస్తాయి. ఏదైనా ఇందులో ఉండే ఆ చెడు లక్షణాలను యాంటీడోట్ చేయడానికి మందులు ఉపయోగపడతాయి అన్నమాట. తిండి, మద్యము, కాఫీ, పొగ తాగడం, ఇవన్నీ కూడా అనమాట అండి. తలనొప్పి, వణుకు, అజీర్ణం, కడుపుబ్బరం, ఇవన్నీ వచ్చేస్తాయి. నక్స్వామిక, కార్బోవేజ్, కాఫియా, క్రోడా, టబాకం, ఇవన్నీ పడతాయి అన్నమాట మందులు. అలాగే వ్యాక్సినేషన్, ఇది బాగా ఎక్కువ వ్యాక్సినేషన్ ప్రభావానికి అందరూ గురైపోయారు ఇప్పుడు. దీని నుంచి తప్పించుకున్నవాడు ఎవడో లేడు. దానికి ఎక్కువ తూజా ఇండికేట్ అవుద్దండి మెయిన్గానే. శైలీష జాగ్రత్తగా వాడాలి. సల్ఫర్ కూడా ఇండికేట్ అవుతుంది. ఓవర్ స్టడీ కూడా ఉంది. ఓవర్ స్టడీలో అతిగా మైండ్ ఉపయోగించేసి బాగా డల్ అయిపోవడం అనమాట, డౌన్ అయిపోవడం. దానికంటే సాఫ్ట్వేర్ 24 గంటలు పనిచేసేసి అలా 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 ఓవర్ యూజ్ అయిపోతే పిక్రిక్ యాసిడ్ పడుతుందండి. యాసిడ్ పాస్లో కూడా ఏం పట్టించుకోబుద్ది అది. కాలిక్ పాస్ బాగా రన్ డౌన్ అయిపోతారు, మొత్తం నరాలని సత్తు కూడా వచ్చేస్తాయి. చేత ఇవి ఓవర్ యూజ్ అనమాట. బ్రెయిన్ ఓవర్ యూజ్, ఓవర్ స్టడీ. ఇది ఎగ్జామినేషన్స్ ఇలాంటి టైంలో కూడా ఇండికేట్ అవుతుందండి వాళ్ళ పరిస్థితిని బట్టి. ఏమైనా సిమ్టమ్సేనండి, అది ఇందులో ఏదో ఒకటి తీసివేసేయడం కాదు. ఇవి చదువుకొని ఇందులో ఏ మంది ఇండికేట్ అవుతుందో అది చూసుకోవాలన్నమాట. అలాగే డబ్బు విషయం గురించి విపరీతంగా ఆలోచించేయడం, నిద్ర పట్టకపోవడం, ఆందోళన, ఈ వ్యాపార ఒత్తిడికి బ్రయోనియా, నక్స్వామిక, కాలిపాస్. ఇంకోటి మెర్కురీ ఎక్కువగా వాడేయడం. అంటే మెర్కురీ చాలా వాటిలో ఉంటుంది కానండి, ఎక్కువ ఆయుర్వేదంలో కూడా ఎక్కువ మెర్కురీ వాడతారు. రససింధూరం, రసకర్పూరం, లక్ష్మీ విలాస రసం, ఇలా ఈ రసం అన్న అన్నింటిలోనూ మెర్కురీ ఉంటుంది. అయితే ఏంటంటే కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం తయారు చేస్తే వాళ్ళు ఇచ్చిన మంచి ఫలితాలు రావచ్చు, కానీ ఆ జెన్యూనిటీ కూడా రాను రాను తగ్గిపోతుంది. రిస్క్ పెరిగిపోతుంది, జెన్యూనిటీ తగ్గిపోతుంది. అంటే అది మెర్క్యూరీ మెడిసిన్స్ అయ్యి కూడా జాగ్రత్తగా వాడాలన్నమాట ఏ సిస్టంలో అయినా సరే. తర్వాత క్వినైన్, మలేరియా జ్వరాల్లో వాటికి క్వినైన్ ఎక్కువ వాడేస్తారండి. ఆ క్వినైన్లో చెవులు హోరు వచ్చేస్తుంది, ఎక్కువ ఓవర్ యూజ్ అయితేనే విపరీతమైన నీరసం, చైనా లక్షణాలు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నేట్రమూర్, చైనా, ఆర్సెనిక్ ఆల్బమ్, ఇవన్నీ పడతాయి. అంచేత మెర్క్యూరీ వాడేస్తే కొన్ని యాంటీడోట్స్ ఇక్కడ ఇచ్చారు. క్వినైన్ యూజ్లో కొన్ని యాంటీడోట్స్ ఇక్కడ ఇచ్చారు.
అయితే ఇవన్నీ కూడా ఈ మందులు బట్టి పట్టమని కాదు. ఇన్ని రకాలు ఉంటాయి సుమా కారణాలు అని మనకు తెలియడం కోసం. లక్షణాలు రకాలు చదువుకున్నాం. అందులో కాజేషన్‌లోకి వచ్చాం. ఆ కాజేషన్‌లో ఇన్ని రకాల కారణాలుంటాయి. వీటికన్నిటికి పరిష్కారం కూడా ఉంటది అని మనకు తెలియడం కోసం చదువుకుంటున్నాం ఇప్పుడు. అలాగే ఓవర్ సెక్సువల్ ఎక్సెసెస్, మితిమీరిన శృంగారం, వ్యభిచారం ఇవి. దానిలో యాసిడ్ పాస్, యాగ్నస్ క్యాస్టస్, స్టాప్సియాగ్రియా ఇవన్నీ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. అలాగే ఒకసారి వీనింగ్ పాలు మానిపించేస్తే అక్కడి నుంచి తల్లి ఆ పాలు ఉండడం వల్ల గడ్డగట్టేయడం, ఈ యొక్క బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. వాటికి ల్యాక్ క్యానియము, బెల్డోనా, పల్స్టెల్లా ఇవన్నీ పడతాయి. పిల్లలు పళ్ళు వచ్చేటప్పుడు జ్వరాలు, ఏదో ఒక కన్వల్షన్స్ లాగా, ఫిట్స్ లాగా ఇలాగ వస్తాయి. పేచీలు, విరేచనాలు, బెలడోనా, కామమిల్లా, క్యాల్కేరియా కార్బ్ ఇలాంటి మందులన్నీ పడతాయి. డెలివరీ టైంలో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మనం జస్ట్ మనకి రికలెక్షన్ కోసం మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత మెన్సెస్లో పోయేటప్పుడు మెనోపాజ్ టైంలోను విపరీతమైన ఆవిర్లు అయ్యి వచ్చేస్తాయి. ఒళ్ళంతా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి. చిరాకు, కోపం, ఏడుపులు అన్నీ వచ్చేస్తాయి. నొప్పులు, లెక్సిస్, సెపియా, సల్ఫర్ ఇవన్నీ ఇండికేట్ అవుతాయండి. అలాగే అస్టిలాగో అని ఒకటి ఉంది. అస్టిలాగో కూడా ఎక్కువ ఇండికేట్ అవుతుంది. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. అస్టిలాగో అంటే ఇదనమాట. మెనోపాజ్లో కూడా అలా సెగలు పొగలు ఆవిర్లు వచ్చేస్తూ ఉంటాయి. సల్ఫర్. తర్వాత మంప్స్, ఊపింగ్ కాఫ్, గ్లాసరీ, యాంటింటా, టిపికాక్ ఇవన్నీ. మంప్స్లో పల్స్టెల్లా, మెర్క్సాల్. ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్స్ వాచిపోతాయి అన్నమాట. ఊపింగ్ కాఫ్ అంటే కోరింత దగ్గు. చికెన్ పాక్స్ అయినాయి అంటే సప్రెస్ అయిపోతాయని. ఇలాగా చికెన్ పాక్స్లో అవి వచ్చాక మామూలుగా పొంగు జ్వరాలకి మెడిసిన్స్, జ్వరం రాకుండా మందు వేయకూడదండి. జ్వరం అంటే మన వైటల్ ఫోర్స్ బాగుంటే జ్వరం వస్తుంది, గబగబా పొక్కులు బయటకు వచ్చేస్తాయి, ఆ పాయిజన్ అంతా రిలీజ్ అయిపోద్ది, ఆరోగ్యంలో పడిపోతాడు. జ్వరం అని చెప్పి జ్వరానికి డైరెక్ట్గా మందు వేస్తే మాత్రం వెంటనే మగతలోకి అది వెళ్ళిపోయి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేస్తాయి. ఒక్కోసారి ఇంకా లైఫ్ లాంగ్ రికవర్ అవ్వలేనట్టుగా ఫిట్స్ అయ్యి వచ్చేస్తాయి. అంచేతే అమ్మవారు అని చెప్పేసి మనం ఏమి జోలికి వెళ్ళొద్దని చెప్తారు. జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు. మనం ఈ పొంగు జ్వరాల్లో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది అంచేత మందులు వాడేస్తే అణిచివేయబడతాయి పొక్కులు. ఆ ర్యాష్ బయటికి రాకుండా ఉంటే చాలా తేడా వస్తుంది. అలాగే చర్మవ్యాధులు అణిచివేసాక సల్ఫరు, గ్రఫైటిస్ ఇలాంటివి వాడితే సల్ఫర్లో ఏమిటంటే వేడికి తట్టుకోలేరు, దురదేసేస్తూ ఉంటుంది. పక్క వేడికి దురదలేసేస్తూ ఉంటాయి. ఎక్కువగా సల్ఫర్ వాడుతూ ఉంటారండి చర్మవ్యాధి ఇంట్లోకి. కానీ ఒక్కొక్కసారి ఆ సల్ఫర్ వల్ల అణగారిపోద్ది. లేదా చర్మవ్యాధులు అణగారిపోయాక ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ అక్కడ కూడా సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. ఎపిస్ అయితే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది సల్ఫర్, చర్మవ్యాధులు అణగారిపోయాక. ఈ గ్రఫైటిస్ ఎక్కువ చర్మవ్యాధుల్లో వాడతారు. అంటే ఇందులో వచ్చేది స్రావం ఇలా జిగురుగా వస్తూ ఉంటుంది. అలా చెమట అణగారి చేసాక చెమటానికి సప్రెస్ అయ్యే కారణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఏసీ వేసేసుకుంటాం, బాగా ఎండలోంచి వచ్చేసి చెమటలు ఒళ్ళంతా చెమట పట్టేసాక గబాలు ఏసీ ఆన్ చేసేసుకుని మనం ఏ 16లోనే పెట్టేసుకుంటే చల్లగా అయిపోద్ది. అయిపోతే చెమట అంతా సప్రెస్ అయిపోద్ది. వెంటనే అలా తలనొప్పి అలా రోజు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదో క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కానీ అక్కడ ఆల్రెడీ ఆఫీసులో విపరీతమైన కూలింగ్ పెట్టేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా స్వెట్ సప్రెస్ అయిపోద్ది.
బాగా చెమట పట్టి వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు స్నానం చేసేసినా స్వెట్ సప్రెస్ అయిపోద్ది. చర్మ వ్యాధులు చెమట మందులతో అణిచేస్తే మందులతో డబ్బు లోపలికి వెళ్ళి ఆస్తమా లాంటివి వచ్చేస్తాయి, తలనొప్పి, కీళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చేస్తాయి. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఎటువంటి కండిషన్స్ గురవుతున్నాడు దాన్ని బట్టి కూడా మనం మందు ఆలోచించాలి. అలాగే సీజనల్గా జ్వరాలు, సీజనల్ ఫీవర్స్లో ఫ్లూ జ్వరం, ఫ్లూ జ్వరాలకి ఇక్కడ మందులు ఉన్నాయి కొన్ని. జలుబు తుమ్ములు వాటితో మొదలవుతుంది, ఒళ్ళు నొప్పులతో మొదలవుతుంది. అలాగా మొత్తానికి ఇవన్నీ కూడా కారణాల్లోకి వస్తాయి. ఆఖరి ఫ్లూ జ్వరం తగ్గిన తర్వాత ఒళ్ళు నొప్పులు ఇవన్నీ పోవండి. విపరీతంగా సలిపేస్తుంటే జ్వరం తగ్గాక కూడా ఎప్పటోరేం తట్టుకోలేనంత నొప్పులు వచ్చేస్తుంటాయి. అయితే నీరసం వదలను నీరసం సతికిలు పడిపోతుంటే ఎక్కడ పడితే అక్కడ జెల్సీ మేము తలనొప్పి వచ్చేస్తూ ఉంది, సెగల పొగల కింద ఆవిరి కింద ఉంది ఒళ్ళు. ఇటు జ్వరం తగ్గిపోయి కూడా సూర్మంట ఉంది, బ్రయోనియా, ఇలా కూడా ఇండికేట్ అవుద్ది. ఫీవర్లో కూడా ఇండికేట్ అవుతుంది ఆయా లక్షణాలను బట్టి. ఇంకా అలాగే కాలిపోతే ఇది కూడా కారణమేగా మరి. కాలిపోతే కాలినప్పుడు షాక్ తినేయచ్చు, అలాగే బొబ్బలు వచ్చేస్తాయి, మంటలు వచ్చేస్తాయి. కారణమే కానీ పురుగులు కొట్టినప్పుడు మంట, దురద, ఎలర్జీలు. కాలితే క్యాన్సారిస్ ఒకటి వాడతారు, క్యాన్సారిస్ లోపలికి తట్టి ఇస్తారు. అలాగే ఎకిరియాంతస్ అని మనం ఉత్తరేణి, ఆ ఉత్తరేణి మొదటి నుంచి పైన రాస్తారు. బాగా అస్థిమితం అది వచ్చేస్తే అర్శనిక మాలపం అలాంటివి పడతాయి. అట్టికారంటే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తేనే. ఎపిస్ లెడంపాలు ఇవన్నీ కూడా ఏదైనా పురుగు కుడితేనే. సపోజ్ జెర్రీ కుట్టింది అనుకోండి, జెర్రీ అర్శనిక మాలపంలో విపరీతమైన మండిపోయి రెస్ట్లెస్గా అటు ఇటు దొల్లేస్తూ ఉంటాడు, కదిలేస్తూ ఉంటాడు, అప్పుడు అర్శనిక పడుతుంది. మొత్తానికి ఏంటంటే ఇక్కడ మనకి ఇవన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం, వాటి మందులు, వాటి పరిస్థితులు. ఇక్కడ కారణం ఇదొక కారణం అని చెప్పిన కారణాల లిస్టులో మనం ఉన్నాం ఇప్పుడు. మనం అంటే బర్న్స్, ఇన్సెక్ట్ బైట్స్, ఏమైనా కుడిచాను, పురుగులు కుడిచాను, ఎపిస్, లెడంపాలు, ఎకినేషియా కూడా ఉందండి. ఎకినేషియా మొదటి నుంచి, శాప్షాగ్రియా కూడా ఉంది. ఇక్కడ కాల్చే మాత్రం క్యాన్సారిస్ ఉన్నాయి ఓకే, కానీ యాసిడ్ కార్బోలిక్ బాగా పనిచేద్దని. పుండడిపోయాక కాలేక 4 రోజులు పోతుంది, అది పుండడిపోద్ది. యాసిడ్ కార్బోలిక్తో ఆ పుండు మారిపోద్దండి 30. తర్వాత కారణాల్లో ఏమిటంటే బెణుకులు, మెట్లు దిగుతానే ఇలా కాలు మెలికి పడిపోయింది అంతే. ఆ బెణుకు అసలు ముట్టుకొని ఇవ్వకపోతే ఆర్నిక. తర్వాత లేచిన వెంటనే పొద్దుట 4 అడుగుల దాకా కొనుక్కుంటా నడిచి అక్కడి నుంచి దేనికైనా దాని సిమ్టమేనండి. బెణుకుల మందులు అలాగుండవు. దేని లక్షణాలు ఉన్నాయో అది వెయ్యాలి. అంచేతే మెటీరియల్గా బాగా చదువుకోవాలి. ఏ మందులా కనిపిస్తుంది అని తెలియాలి మనకి. బెణికైనా సరే ఆర్నిక, రూస్టాక్స్, రోటా ఇవన్నాయి. ఎందుకంటే ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్తూ గోతులో పడిపోతే ఇక్కడ ఈ మోచేయి దగ్గర జాయింట్ దగ్గర అలా గుద్దుకుంది, గుద్దుగుడ్లో ఎముక తగిలింది అనుకుని అని ఎముకల్లోనే నొప్పి వచ్చేస్తుంది. రోటా అవి వేసాం, ఏం పని జరగలేదు. కానీ మొట్టమొదటి వేయాల్సింది ఏంటంటే ఇలా ఇంట్లోకి ఇలా నొక్కితే నొప్పిగా ఉంది కదా, మరి ఆర్నిక వేసాం. ఆర్నిక వర్ణం వేసాం, కొంచెం బాగానే ఉంది. ఆర్నిక టెన్నంతో మొత్తం పోయిందండి, ఆయనకి చాలా బాగా తగ్గిపోయింది. అలాగే ఈ బెణుకుల్లో రూస్టాక్స్, రోటా, ఇవి స్ప్రెయిన్స్ ఇంకా ఉంటాయి. మనకు జస్ట్ ఏంటంటే బెణుకులంటూ ఒక కారణం ఉంది, మనం రోజు ఫేస్ చేయాల్సినట్లు ఇవ్వటం అనమాట. అలాగే ఎముకలు విరిగితే చాలా బాగా మంచి మందులు ఉన్నాయండి త్వరగా అతుక్కుపోవడానికి. అందులో సెంఫైటమ్, ఆర్నిక ఎలాగా ముందు దెబ్బలు తగిలితే అన్ని రకాలుగానే ఆర్నిక పడుతుంది. సెంఫైటమ్, క్యాల్కేరియా ఫాస్, రోటా ఇవన్నీ పడతాయి. ఎముకలు విరిగితే ఇక్కడ క్యాలస్ అని ఒక అతుకు వెల్డింగ్ టిష్యూ లాంటిది ఏర్పడుతుంది, చాలా గట్టిగా ఉంటుంది అది.
ఆ క్యాలస్ త్వరగా ఫార్మ్ అవ్వకపోతే ఎత్తుక్కోదు ఇది. వాడి తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి త్వరగా ఫార్మ్ అవ్వదు. క్యాల్కేరియా ఆ క్యాలస్ ఫార్మేషను బాగా ఉండేటట్టు చేస్తుంది. సింఫైటం ఏం చేస్తుందంటే చురుకు 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 నొప్పి ఉంటుంది ఇక్కడ. ఆ నొప్పి లాగేస్తుంది. అలాగే ఏమిటంటే లోపలికి వెళ్ళి పనిచేస్తాయి ఇవి సిస్టంలోకి వెళ్ళి. సరిగ్గా ఏ పాయింట్కి వేసామో, ఏ ఉద్దేశానికి వేసామో ఆ ఉద్దేశంలో పనిచేస్తుంది. అంచేత చాలా అద్భుతం అండి ఈ మందులన్నీ కూడా. వెణుకులు, ఎముకలు విరగడం, ఆర్నికా, రూస్టా, సురోటా, సింఫైటం. సర్జికల్ ట్రామా అండి. సర్జికల్ ట్రామా అంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఇన్ఫెక్షన్, స్లో రికవరీ, షాక్. ఎలా ఉన్నది చూసారండి. ఆర్నికా ఎలాగ సర్జరీ తర్వాత పడుతుంది. స్టాఫిలాగ్రియా అంటే ఆ కత్తితోటి ఆ సర్జికల్ నైఫ్తో అలా నీట్గా కట్ చేస్తే త్వరగా అతుక్కుపోవడానికి పనిచేస్తుంది. హైపర్కోన్ నరాలు కట్ అయితే పనిచేస్తాయి. ఇవన్నీ సర్జరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీనికంటే మెయిన్ సర్జికల్ షాక్ ఒకటి ఉందండి. అదేమిటంటే ఎక్కువ ఆపరేషన్ టేబుల్ మీద ఎక్కువ గంటలు ఉండిపోయి ఒళ్ళు చల్లబడిపోయింది అనుకోండి. ఒళ్ళు చల్లబడిపోయి కొలాప్స్ అయిపోతున్నాడు. అప్పుడు స్ట్రాన్షియం కార్బన్ ఒక మందు ఉందండి, సర్జికల్ షాక్ అంది ఆపరేషన్ టేబుల్. అప్పుడు వేస్తే మాత్రం రికవర్ అయిపోతారండి. వాళ్ళు మళ్ళీ వేడికి మళ్ళీ రికవర్ అయిపోతారు. స్ట్రాన్షియం కార్బ్ సర్జికల్ షాక్. స్ట్రాన్షియం కార్బ్కి ఒక లక్షణం ఉంది. వాళ్ళు ఏంటంటే ససెప్టబుల్ దేనికంటే అస్తమానం చీలమండ యాంకిల్ బెణుకుతూ ఉంటుంది. యాంకిల్ వీక్ అతనికి. చిన్న రాంగ్ స్టెప్ కూడా అక్కడ నొప్పి చేస్తూ ఉంటుంది. అంటే ప్రోన్ టు స్ప్రెయిన్ ఆఫ్ యాంకిల్. అప్పుడు కూడా స్ట్రాన్షియం కార్బ్తోనే ఆ స్ప్రెయిన్ తగ్గిపోతుంది. మెయిన్ ఇక్కడ లైఫ్ సేవింగ్ ఏంటంటే సర్జికల్ షాక్ అండి. కార్బోవేజ్లాగా ఒళ్ళు చల్లగా అయిపోద్ది ఐస్లాగా సర్జరీ టేబుల్ మీద. అలాంటప్పుడు మరి ఇక్కడ ఏమిటంటే అన్ని సిస్టమ్స్ కలిపి ఒకలాగా చూస్తున్నానని అంటారు కదా. అలాగే ఏదన్నా అక్కడ హోమియో మందు పడితే మాత్రం చాలా మంచి రికవరీ వచ్చేస్తుంది. అంటే సర్జరీ ఆపరేషన్ తర్వాత నొప్పి, ఇన్ఫెక్షను ఇవన్నీ ఆర్నికా, స్టాఫిలాగ్రియా, హైపర్కం ఇండికేట్ అవుతాయి. ఓల్డేజ్, వృద్ధాప్యంలో మతిమరుపు, చేతులు వణకడం, అలాగే రక్త ప్రసరణలో తేడా రావడం. దానికి ఏంటంటే బెరైటా కార్బులో సెకండ్ చైల్డ్హుడ్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. వీళ్ళకి పెద్దవాళ్ళలో చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుందండి. అప్పుడు బెరైటా కార్బుతో వాళ్ళకి రికవర్ అవుతారు. వాళ్ళు కొంచెం జ్ఞాపక శక్తి అది ఇంప్రూవ్ అవుద్ది. బెరైటా మూరు కూడా పడుతుంది. బెరైటా కార్బు, బెరైటా మూరు చల్లదనం బాగుంటుంది బెరైటా మూరులో. అయితే ఆ లక్షణాలండి మెయిన్. పలానా జబ్బుకి పలానా మందు అని గుర్తుపెట్టుకోకూడదు. లక్షణాలు, ఆ లక్షణం, ఆ డ్రగ్ లక్షణం ఉంటేనే పనిచేద్దండి ఎంత గొప్ప మందు అయినా సరే. ఎందుకంటే మా మాస్టర్ పిలిచారు, ఇగో మా ఆవిడకి కొంచెం ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, మెన్సెస్ టైంలోనే కొంచెం మంది ఏదన్నా అంటే వెళ్ళాము. వెళ్ళాక మాటల్లో ఏం చెప్పారంటే, ఆవిడ ఎవరికన్నా పిల్లలకి కారపూస అదేది పెట్టిందనుకో, ఈవిడే సగం తినేస్తుంది, వాళ్ళు కూడా తిరిగి అన్నది. వాళ్ళు కూడా తిరిగి ఈవిడే సగం తినేస్తుంది అది పెట్టినావిడ. అంటే చైల్డిష్ మెంటాలిటీ అనమాట అండి. బెరైటా కార్బ్ వేస్తే ఆవిడ బ్లీడింగ్ తగ్గిపోయింది. మామూలుగా అయితే మెన్సెస్ సరిగ్గా అవదని ఉంటుంది మెడికల్. కానీ ఓవర్ బ్లీడింగ్ కేసులో బెరైటా కార్బ్ ఎందుకంటే బెరైటా కార్బ్ మనిషి ఏదైతే అది మాస్టర్ చెప్పింది అనమాట. మాస్టర్ వాళ్ళ అమ్మ చంటిపిల్లవాడికి అన్నం తినిపిస్తా బాగా నెయ్యి అది కలిపి కమ్మగా కలిపి చందమామ రావే అది ఏదైనా పాటలు పాడతా తీసుకెళ్తా, అలాగే సందులోకి తీసుకెళ్ళి ఒక ముద్ద ఆవిడ కూడా తినేస్తూ ఉంటుందట. అంత బాగా కలిపింది కదా. చైల్డిష్ మెంటాలిటీ. ఆవిడకి బెరైటా కార్బ్ పడుతుంది. అప్పుడు అది గుర్తొచ్చి ఇక్కడ ఇది వేయడం జరిగింది. చాలా బాగా పనిచేసింది. అలాగే కోనియం అండి. కోనియం కూడా సోక్రటీస్ని విషం పెట్టి చంపేస్తారన్నది చూసారు, హెమ్లాక్ పాయిజన్. అది కోనియం అంటేనే. అలగలగలగల స్లోగా పక్షవాతం కింద నుంచి పైకి వెళ్ళిపోద్ది. బాగా ఏజ్డ్ పీపుల్లోనూ నడక దెబ్బతినేస్తుంది.
అయోమయం అయిపోద్ది. ఇలా కొంచెం పక్క తల తిప్పితే తల గిర్రుమని తిరిగిపోతూ ఉంటుంది. ఎత్తిగో ఎర్ర మెటాలికంలో ఏదంటే ఒక రకమైన దుఃఖం అది వచ్చేస్తుంది. ఒక విచారం టైప్లోకి వెళ్ళిపోతారు వృద్ధాప్యం వల్ల. తర్వాత ఏంటంటే రేడియేషన్ రేడియేషన్ ప్రాబ్లం, కీమోథెరపీ, రేడియేషన్ రేడియేషన్ బర్న్స్ దగ్గర నుంచి. రేడియేషన్ బర్న్స్ అంటే ఎక్స్రే. ఇదిగో ఎక్స్రే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎక్స్రేస్కి గురి చేస్తారు, ఆల్కహాల్ని గురి చేసి పొటెంటైజ్ చేస్తారు. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అండి ఇది. అది చూసిన వాడికి దాని అద్భుతం తెలుస్తుందండి. భగవంతుడు సృష్టి ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. ఒక ఆవిడ క్యాన్సర్ వచ్చేసి పొట్టలో ఇంత కాయ ఉండి పన్ను అంతా ఇంత ఇంత ఉండలా గట్టిగా అయిపోయి సైడ్ ఇంత వాపు వచ్చేసింది. ఏం ఇంకా గెలకూడదు మనం. ఇలా గెలికామంటే క్యాన్సర్ సెకండరీస్ ఫార్మ్ అయిపోతాయి. ఎక్కడ ఏం తేడా చేస్తే అక్కడ రప్పని అందేసుకుంటుంది. అప్పుడు ఎక్స్రే వేశారు. ఎక్స్రే వేసి అలాగలాగలాగా ఆ పిక్క అంతా కరిగిపోయింది. లేకపోతే అక్కడి నుంచే ఇంకా మొత్తం ఆవిడ రన్ డౌన్ అయిపోయాను అనమాట. చాలా బాగా పనిచేసింది. ఇది అంతా కలిసి 10 రోజుల ఉద్యమం అది చూసి, ఆ కేసు చూసి. అలాగే రేడియం బ్రోమాటం, క్యాడ్మియం సల్ఫ్, స్టమక్ క్యాన్సర్, నల్లటి కాఫీ గ్రౌండ్ సబ్స్టెన్స్, కాఫీ మధ్యలాగా వాంతి చేసేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా రేడియేషన్ ప్రభావం ఉంటుంది. క్యాన్సరస్ డ్రగ్స్ ఇవన్నీ కూడా. అలాగే కీమోథెరపీ, నక్స్వామిక, ఆర్సెనిక్ మాల్బం, కాడ్మియం సల్ఫ్, ఇవన్నీ కూడా కీమోథెరపీ మందులు అని కాదు. కీమోథెరపీ మందులు అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని మనం కాజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అక్కడ వాళ్ళ లక్షణాలకి ఏ మందు సరిపోయిందో అది. మన మందులు బాగా చదవకుండా లిస్టు పట్టుకు తిరుగుతూ ఉండే జబ్బుల లిస్టు కరెక్ట్ కాదండి. అది అట్టర్ ఫ్లాప్. మందులు బాగా చదువుకోవాలి. తర్వాత యాంటీబయాటిక్స్, అబ్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఓవర్, నక్స్వామిక, సల్ఫర్, పూజా ఇవి పడతాయి. అలాగే స్టెరాయిడ్లు ఇంకేముందండి. స్టెరాయిడ్ వాడితే ఇంకా మళ్ళీ రికవరీ ఉండదండి. అంటే మాస్టర్ అన్నారు స్టెరాయిడ్లు వాడితే మాత్రం శ్మశానం బూడిదలో కూడా వాడి బూడిదలో కూడా స్టెరాయిడ్ ఉంటుంది అన్నారు. అంతే, వదిలిపెట్టదు అది. నెక్స్ట్ బర్త్కి కూడా రమ్మంటావా అని అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే బెట్నసాలు, బెట్నలాను, ఇవన్నీ డెకాడ్రాను, కిస్టాప్రెడ్, విటామిథాజోన్, డెక్సామిథాజోన్ ఉంటాయి కదా అందులో, కార్టికోస్టెరాయిడ్స్. కానీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవి. మంచి ఎక్స్పర్ట్ చేతిలో అది మనిషి కొలాప్స్ అయిపోతే అప్పుడు వాడతారు. జలుబులకి, వాటికి, దగ్గులకి కామన్గా వాడేయకూడదండి. ఎక్స్పర్ట్ వాడే మందులు అవి. లేకపోతే మందు కింద ఎందుకు ఉంటుంది? అంచేత ఏంటంటే అదే ప్రాణం పోస్తుంది. మామూలుగా బండోళ్ళ చేతిలో అదే ప్రాణం తీస్తుంది. ఎక్స్పర్ట్లో ఎక్కడైతే భయపడతాడో దూరడానికి లోపలికి, అక్కడ మూర్ఖులు తోసిపోతూ ఉంటారట. అలా ఉంటుందండి. మాస్టర్ గారు చెప్పిన మాట అది. మనం అలా అనం. మాస్టర్ ఏంటంటే ఎక్కడ తప్పు చేయకూడదో చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఇలాంటి మాటలు మాట్లాడతారు. మనం జాగ్రత్తగా అది గుర్తొచ్చి ఎప్పుడైనా అది 1కి 10 సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అనమాట. పొరపాటు ఎక్కడ జరుగుద్దో అక్కడ. ఎవరైనా సరే అది ఎవరికైనా అన్వయిస్తుంది. అలాగే స్టెరాయిడ్స్ దుష్ప్రభావాల్లో నేట్రమోల్, సల్ఫర్. అలాగే ఇందులో కూడా బీటామిథాజోను, డెకడ్రాను, డెక్సామిథాజోను అవి కూడా ఇప్పుడు 30 అవి వస్తున్నాయి. అంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ని పోగొట్టడానికి. కార్టిజాన్లో పొటెన్సీస్ వస్తున్నాయండి, అవి చూడాలి. స్టెరాయిడ్ వాడితే బాగా ముఖం ముందు గుండ్రంగా చందమామలాగా అయిపోద్ది, మూన్ ఫేస్ అంటాం. తర్వాత నీరసాలు, ససెప్టబిలిటీ, ఏ జబ్బాని ముందు వాళ్ళకి వచ్చేస్తుంది. గబాలను ఊళ్ళోకి వచ్చే చాలు ముందు వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఎక్స్రే, రేడియేషను ఇవన్నీ కూడా ఎక్కువగా తీయించుకోకూడదండి. అనవసరంగా తీయించుకోకూడదు. తప్పనిసరి అయితే ఇంకెలాగ తప్పదు. హార్ట్ ఎన్లార్జ్ అయిందని తెలియాలంటే పిఏవి ఎక్స్రే తీసారనుకోండి, అది ఎలాగ తప్పదు.
రేడియేషన్ వల్ల చాలా ప్రమాదం అండి. కానీ దానికి పరిష్కారం కాదు, అంతా అయిపోయాక వస్తే దానికి ఏం చేయాలో మనం ఆలోచించాలిగా మరి. అలా ఎక్స్‌రే కూడా సొరియాసిస్ తగ్గని మొండి జబ్బులకి ఎక్స్‌రే మందండి. తగ్గని మొండి జబ్బు అంటే క్యాన్సరే కదా ముందు. అలాగే సొరియాసిస్ కాళ్ళకి, చేతులకి వచ్చి పొట్టు పొట్టు కింద ఊడిపోయే సొరియాసిస్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎక్స్‌రే అని ఒక మోనోగ్రాఫ్ చిన్న బుక్ ఉందండి. అది భక్తి శ్రద్ధలతో చదువుకోవాలది. ఒక్కొక్క డ్రగ్గు ఒక్కొక్క అస్త్రం అండి ఇది. దివ్యాస్త్రాలను పూర్వం చూసారా వాడేవారు. అలాంటి అస్త్రాలనమాట ఇవి. ఒక ప్రేయర్ చేసి ఆ బాణం వదిలిపెట్టేవాడు. దాని మంత్రం చదివి. అలాగే ఇది మంత్రపూరితాలు లాంటి మందులండి ఇవన్నీని. కాడ్మియం సల్ఫ్, స్టమక్ క్యాన్సర్, రేడియేషన్, యాంటీబయాటిక్స్, కీమోథెరపీ ఇవన్నీ మనం చెప్పుకునే. తర్వాత సరిగ్గా యంగ్ ఏజ్‌లో వీళ్ళకి మొటియాలు అవి వచ్చేస్తుంటాయి. నేట్రమోర్ ఇలాంటివి పడతాయి. జిడ్డు మొఖం ఉండి ఇలాగ ఈ మొఖం ఇలాగే ఉంటే నేట్రమోర్ అండి. ఏదో ఆలోచనలో ఉండడం, బ్రూడింగ్ అంటాం. ఏదో తవ్వుకుని బాధపడడం, ఒంటరిగా ఉండడం, మొఖం జిడ్డు, మొటియాలు, నేట్రమోరు. మిగతా మందులు కూడా వాటి యొక్క మానసిక లక్షణాలు బట్టి ఎక్కినాయంటే మొటియాలు. ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ ఇవన్నీ కూడా ప్యూబర్టీ ఏజ్‌లో అంటే సరిగ్గా 13, 14 సంవత్సరాల వయసులో ఇలా ఉంటదనమాట. తర్వాత సెనైలిటీ అంటే ఏజ్డ్‌లో సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నీరసం వచ్చేస్తాయి. బెరెటా కార్ప్, కోనియం, ఎర్రమెట్ ముందు మనకొచ్చింది ఈ గ్రూప్ మనకొచ్చింది. టీనేజ్‌లో హార్మోన్స్ అవి తేడా వల్ల వస్తాయి మొటియాలు అవన్నీని. పల్స్లా, కాల్కేరియా కార్బో, నేట్రమోరు. తర్వాత జర్నీ సిక్‌నెస్. బస్సులో వెళ్తా ఉంటే, ట్రైన్‌లో వెళ్తుంటే వాంతులు అయిపోతా ఉంటాయి. కాక్యులస్ ఇండికస్, మోషన్ సిక్‌నెస్. స్పీడ్‌గా వెళ్తుంటే కళ్ళు తిరిగిపోతా ఉంటాయి. పెట్రోలియం, టబాకం ఇవి. ఎత్తైన ప్రదేశాలు, కోక ప్రయాణాలు వాటిల్లోనూ. కాక్యులస్ ఇండికస్. ఆర్సెనిక్ ఆల్బం. కొండలు ఎక్కాక ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ సరిపోనట్టుగా ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. బాగా హై ఆల్టిట్యూడ్స్‌కి వెళ్తేనే. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. జాగ్రత్తగా మనం స్టడీ చేయాలండి. ఎత్తైన ప్రయాసాలు, ఆయాసం ఇదిగోండి. ఆర్సెనిక్ ఆల్బం, కోక, కార్బోవేజ్ కూడా ఉంది కానీ ఆర్సెనిక్ ఆల్బం ప్రధానంగా చెప్తారు. కోక కూడా కొండలు ఎక్కే వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఇది. ఆయాసంగా ఉన్నట్టుంది, బ్రీత్లెస్‌నెస్, హెడేక్స్, మొహం పొంగర్లా వచ్చేయడం, ఒళ్ళు నీరు పట్టడం. అలాగే లోపల వాటర్లో అండర్ వాటర్ ఇక్కడ కూడా ఒళ్ళు ఒళ్ళంతా నొప్పులు, ఆర్నిక, హైపరికం ఇలాంటి మందులు. అంటే డైవింగ్, నీటి అడుక్కి. తర్వాత షాక్ అండి, కరెంట్ షాక్. ఫస్ట్ ఎలక్ట్రికల్ షాక్లో మెయిన్ ఎకోనైట్ అండి. కరెంట్ షాక్ కొడితే ఇక్కడ ఎకోనైట్ ఇండికేట్ అవుతుందండి. ఎకోనైట్ 30 షాక్ కొట్టి పడిపోతే వెంటనే ఒక అర నిమిషం కూడా కాదు, వెంటనే పడిపోవాలండి. మందు పెట్టి ఎక్కడ పెట్టాం, మందు లేకుండా ఇలా ఎత్తుక్కుంటే కుదరదు అక్కడ. ఎమర్జెన్సీ అండి ఇది. అలాగే తర్వాత నుంచి వాంతులు అయిపోతున్నాయి అనుకోండి, ఫాస్ఫరస్. లేదా ఎలక్ట్రికల్ చేంజెస్ వాతావరణంలో, తుఫాను వాతావరణంలో కానీ వాటికి కూడా ఫాస్ఫరస్. కొంచెం వాతావరణంలో ఎలక్ట్రికల్ చేంజెస్ అంటే మబ్బులు, ఉరుములు ఇలా కూడా హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. ఆర్నిక, ఎలక్ట్రిసిటాస్ అని ఉంది మందు అది. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, వాటికి కూడా ఫాస్ఫరస్ ఉంది. మిగతా మందులు కూడా. ఇవన్నిటికీ కారణాలు, వ్యాధికి గురవడానికి కారణాలు చెప్పుకుంటున్నాం మనం. మందులు పర్వాలేదు, గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కారణాలు మాత్రం గుర్తుండాలి. ఏదో ఈ కరెంట్ షాక్ కొడితే కూడా హోమియోలో ఏదో ఉంది అనుకున్నారే, అలా గుర్తు రావాలి. తర్వాత వాతావరణం అండి, పొల్యూషన్, డస్ట్. పొల్యూషన్లో ఈ బయట డస్ట్ అలర్జీకి తుమ్ములు ఆర్సెనికం అయ్యొద్దండి.
చాలామందికి తగ్గింది ఇది. అయితే చల్లదనం ఇష్టపడతారు వీళ్ళు, అది ఒకటి చూసుకోవాలి. తర్వాత డస్ట్ అలర్జీలో ఆర్సినిక్ అయోడ్ ఉంది, సబాడెల్లా, ఎలియం సెపా, ఇలాగ మొత్తానికి ఈ కారణాలు ఉంటాయి. ఎలిమెంట్ ఫ్రమ్ పొల్యూషన్, ఎలిమెంట్ ఫ్రమ్ డస్ట్, మోల్డ్స్, బూజులు అయ్యినాయి. ఇంట్లో బూజులు దులుపుతూ ఉంటారు, అప్పుడు తేమగాలికి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు. డల్కమరా, విపరీతమైన ఎండకు గురైపోతారు. ఆ రాత్రే మళ్ళీ చల్లగా చలి, వాతావరణం సడన్ మార్పులకి, పెద్ద పెద్ద శబ్దాలు. ఒక ఆవిడకి వచ్చారు, ఒక మేడం, వినాయక చవితికి పక్కన పెద్ద డ్రమ్ములతో సౌండ్లు, రికార్డులు. ఆవిడకి చెవులంటే రక్తం వచ్చేసింది, కర్ణ పేరు ఏదో పగిలిపోయింది. అంటే మనం ఆ దేవుడి పేరుని అంత అంత హింస పెట్టినా సరే భగవంతుడికి నచ్చదండి. ఎవరో ఒకరిని బాధపెడుతున్నాం కదా మనం, పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి. చేత అంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు కదండి. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలకి ఇంజ్యూర్ అయితేని తెరిడియాని అస్సలు సౌండ్ పడదండి, లోపల దూసిపోతున్నట్టు ఉంటుంది. నక్సంక బెల్డోనా. అలాగే లైట్కి పడకపోవడం, కళ్ళు అస్సలు లైటింగ్ పడదు, కోనియం, ఫోటోఫోబియా అంటాం, అట్రమూర్. అయితే తలనొప్పి వచ్చేస్తుంది ఎక్కువ లైటింగ్ ఉంటేనే. మిరుమిట్లు కలిపే లైటింగ్లోకి వెళ్తే అటాక్ వచ్చేస్తుంది, బెల్డోనా. అలాగే ఘాటు వాసనలో కాల్చికం అసలు వంటగదిలోకి కాదు కదా, లోపల ఏ తాలింపులు పెడుతున్నారు అనుకోండి, ఇంక గేట్ అవతలకి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అంత కడుపులో తిప్పేసి వాంతి అయిపోతున్నట్టుగా అయిపోతుంది కాల్చికం. అదే దాని డ్రగ్ ఐడెంటిఫికేషన్. ఎవర్షన్ టు కుకింగ్, స్మెల్స్ ఆఫ్ కుకింగ్ ఫుడ్, నాజియా ఫ్రమ్ ది స్మెల్స్ ఆఫ్ కుకింగ్ ఫుడ్. దాంతో ఆ ఒక్క పాయింట్ దొరికితే వాడు కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయండి. అంటే అదే కదా మరి, ఆ పెక్యులారిటీ మనిషి యొక్క సొంత లక్షణాలు పట్టుకోవాలి కొన్ని మనం, జబ్బు లక్షణాలు కాకుండా. జబ్బు అంటే కీళ్ళ నొప్పులు అంటే అందులో రొమటాయిడ్ ఫ్యాక్టరు ఇలాంటివన్నీ చూస్తారు. ఆ మోకాలు ఎక్స్రే, అందులో అందులో సైనోవియల్ ఫ్లూయిడ్ డ్రై అయిపోయిందా, ఇంకా ఉందా, గుజ్జు అరిగిపోయింది, ఎలా అవి కాదు. ఆ మనిషి ఎలా ఉన్నాడో కావాలి మనకు. ఆ మనిషికి వేస్తే అతని భాగాలు అన్నీ రెక్టిఫై అయిపోయి నార్మల్ అయిపోతాయి. భాగానికి ఎత్తే మనిషిలో బాగు జరగదండి. మనిషి మొత్తానికి వేయాలి. మనిషి మొత్తానికి ఇలాంటి వెరైటీలన్నీ పట్టుకోవాలి మనం, అతనిలో ఉన్న ప్రత్యేకతలు. నక్షంక ఘాటు వాసనలో ముందు టక్కమని ఒక లెంపకాయ కొడతాడు మనల్ని వచ్చి, ఎవడో అలాగే ఈ ఎగరత్తులు ఎక్కడ తెచ్చావు అంటాడు. అంతే కొట్టేసాక చెప్తాడు, అడుగుతాడు, ఎగరత్తులు ఎక్కడ తెచ్చావు, చస్తున్నాం అంటాడనమాట. భాష అలాగే ఉంటుంది, చెయ్యి కూడా అలాగే ఉంటుంది. ఇగ్నీషియస్ చుట్ల వాసనలో, టొబాకో స్మోక్ అక్కడ ఉండరండి అసలు, పక్కింటికి కానీ పక్క ఊరు కూడా వెళ్ళిపోతారు, అస్సలు పడదు. అలా ఉంటాయి. అంటే ఇవన్నీ డ్రగ్స్ మనం చదువుకొని కొద్ది సింపుల్గా మనం చదివేసుకోవాలి. ముందు చదువుకొని బ్రీఫ్గా ముందు తెలుసుకోవాలి డ్రగ్లో. ఇవన్నీ కారణాలు, సిక్ అవ్వడానికి కారణాల్లో ఉన్నాం మనం. శబ్దాల వాసనలో, వాటి వాసన చూస్తే వాంతి వచ్చినట్టు ఉంటుంది. తర్వాత జంతువులు, కుక్క కరవడాలు అయినాయి, వాటికి మరి వెంటనే డాగ్ బయటకి అయితే బెలడోనా, కుక్క కరిస్తే ఇమ్మీడియట్గా బెలడోనా అండి, 30. అలాగే ఏదైనా మేక గుచ్చుకున్నా సరే లెడంపాల, తేలు కుడితే లెడంపాల. తేలు కొట్టడం అంటే లెడంపాల మోడాలిటీ ఉంటేనే పనిచేద్ది. లెడంపాల కింద నుంచి పైకి ఎక్కుతాయి బాధలన్నీ, చర్మవ్యాధులు కింద నుంచి పైకి వెళ్తాయి, తెల్ల మచ్చలు కింద నుంచి పైకి వెళ్తాయి, అలాగే కీళ్ళ నొప్పులు కింద నుంచి పైకి వెళ్తాయి. ఇలాగా ఆ కింద నుంచి పైకి వెళ్ళడంలో బాధ, నొప్పి తేలు కొడితే ఎక్కిందా అంటుంటే అలా పైకి వెళ్తుంది. అప్పుడు లెడంపాలతో తగ్గుద్ది. ఎక్కపోతే లెడంపాలు పనిచేయదండి అక్కడ. మళ్ళీ సిమ్టమ్స్ ఏంటో చూసుకోవాలి. కానీ ఎక్కువ కేసుల్లో లెడంపాలు ఇండికేట్ అవుతుంది. 10 కేసుల్లో ఒక 6-7 కేసుల్లో లెడంపాలు ఇండికేట్ అవుతుంది. అయితే ఏంటో ఒక పోలీస్ ఆఫీసర్ గారికి యూనిఫామ్ వేసుకుంటగా తలకాయ మీద కొట్టింది. ఇంకా నొప్పి ఇంకా పైకి వెళ్ళడానికి ఏముంది, ఇంకేమీ లేదు. అయినా సరే లెడంపాలు ఊహించేసారు, కేసులో తగ్గిపోయింది.
అంటే ఎక్కువ కేసులు ఎడంపాలనుకున్నాం అక్కడ. అది తల మీద కొడితే కింద నుంచి పైకి ఏముందని ఇంకా టాప్లో కొట్టేసింది, పైన వచ్చేస్తుంది. అయినా సరే ఎడంపాలే పనిచేసింది అక్కడ. అలాగే పాలిన్ గ్రెయిన్స్, ప్లాంట్ ఎలర్జీలు, వాటికి సంబంధించిన సబాడిల్లా, విపరేషియా, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే అది ఎంత వైడ్ రేంజ్ ఉంది, ఎంత అప్లికేషన్స్ ఉంది ఈ సిస్టంలో, ఇన్ని కారణాల వల్ల సిక్ అవుతూ ఉంటారో అని తెలుస్తుంది అనమాట దీనికి. అలాగే ఫుడ్ పాయిజనింగ్, నక్సవాంకాలు ఫుడ్ పాయిజనింగ్ ఏముందండి, రోజు తినే ఒక బడ్డీ ఉంది కదా, ఈ బడ్డీ దగ్గర పొట్టేసాడు స్టమక్, ఇందులో పడేస్తున్నాడు అనుకోండి అన్నీ మొత్తం. ఇందులో మెయిన్గా నక్సవాంక పడుతుందండి. మసాలాలు వేస్తాడు, నిల్వ ఆయిల్స్, అక్కడి నుంచి ఇంకా మొత్తం డైజెషన్, లివర్ అంతా దెబ్బతినేస్తుంది. అసలు ఆర్సెనిక్ ప్రాబ్లం ఏంటంటే స్పాయిల్డ్ మీట్, ఏదైనా మాంసం పాడైపోయాక తింటే వాంతులు అర్ధరాత్రి కాడ చాలా ఎమర్జెన్సీ అయిపోద్ది, ఆర్సెనిక్తో తగ్గుద్ది. అలాగే విరేచనాలు అయిపోతున్నప్పుడు డిహైడ్రేట్ అయిపోయి కొలాప్స్ అయిపోతే, వాళ్ళంతా ముఖం అంతా చెమట నీరైపోయి కొలాప్స్ అయిపోతే వెరాట్రమ పెద్ద పెద్ద విరేచనాలు, నీళ్ళ విరేచనాలు కడుపులో నింపి కొలాప్స్ అయిపోతాడు. ముఖం అంతా చెమటలో, నుదురంతా చెమటలో, అది వెరాట్రమ మార్గం. అది ఫుడ్ పాయిజనింగ్ అనమాట. ఫుడ్ పాయిజనింగ్, ఆర్సెనిక్ ఆల్బం, వెరాట్రమ ఆల్బం, నక్స్వామిక ఇలాంటి మందులన్నీ ఇండికేట్ అవుతాయి. తర్వాత ట్రామా అంటే ఆధిపత్యం అన్నారు, డామినేషన్. ట్రామా అంటే మానసికమైన ట్రామా అనమాట అండి ఇక్కడ. అంచేత కంట్రోల్ ఇష్యూస్, కాజింగ్ రెబెలియన్, అణిచివేత వలన తిరుగుబాటు, ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, నక్సవాంక, యారమెట్టు, లైకోపోడియము, ఇలా. అబ్యూజ్, సివియర్ ట్రామా, లైంగిక లేదా మానసిక వేధింపుల వల్ల తీవ్రమైన షాక్, భావోద్వేగాలు. అలాంటప్పుడు స్టాఫిలాకోకస్, నేట్రమోర్, ఆర్నిక, కార్సినోసిన్ ఒకటి ఉంటుందండి. కార్సినోసిన్ స్టాఫిలాకోకస్గా ఉంటుంది, హర్ట్ అయిపోతూ ఉంటారు, చిన్నప్పటి నుంచి బాధ్యతలు నెత్తిమీద పడిపోతాయి, నచ్చుకుంటారు బాగానే, మాట ఎదురు చెప్పలేరు, చాలా హుందాగా ఉంటారు. చాలా బాగా పనిచేస్తుంది కార్సినోసిన్ 1 ml. అంచేత డామినేషను, ఇంట్లో డామినేషన్ వల్ల సఫరింగ్, తీవ్రమైన గాయాలు, వేధింపులు, మానసికమైన గాయాలు, సొంత వారి లైంగిక వేధింపులు, అలాగే అత్యాచారం, అబ్యూజ్, వీటన్నిటికీ కూడా అప్పుడు వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ శారీరక స్థితిని బట్టి మందులు పడతాయి. తర్వాత ఓవర్గా సెక్షువల్ ఇంటెలిజెన్స్, యాసిడ్ బాస్, స్టాఫిలాకోకస్, యాగ్నస్ క్యాస్టస్, ఇవన్నీ పడతాయి. అంచేత ఇవే మనం అనుకునే చిన్న లిస్ట్ కింద ఇచ్చారు, కారణం ఇచ్చారు, ముఖ్యమైన మందులు ఇచ్చారు. కారణాల్లో నిరాశ, అవమానం, ఆధిపత్యం, అబ్యూజ్, హింస, దుఃఖం, బెంగ, ఫియర్ ఆఫ్ పవర్టీ, దారిద్ర్య భయం, క్యాల్కేరియా ఫ్లోర్ ఉంటుందండి, ప్రయోన్యం ఉంటుంది, వాతావరణం మార్పులు, అదే సడన్ చేంజ్ ఆఫ్, ఎండ కాసేది రాత్రి చలేస్తుంది, లేకపోతే వర్షాలు పట్టేసుకుని వారం దాకా వదలలేదు, ఎండలు తర్వాత వర్షాలు, దళకమారాలకు వెళ్ళిపోతారు, రూస్టాక్లోకి వెళ్ళిపోతారు, నక్షాలు కూడా ఇండికేట్ అవుతుంది. అదే బ్యారోమెట్రిక్ ప్రెషర్ అన్నది చూసారంటే రోడోడెండ్రాన్. ఈ రోడోడెండ్రాన్ అనేది చాలా గొప్ప మెడిసిన్ అండి. ఇది ఎక్కడో 5 జిల్లాల్లో ఎక్కడో మబ్బెడితే వీడికి ఇక్కడ కీళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి. ఇక్కడంతా ఎండగా ఉంటుంది, రాత్రికి వర్షం పడిపోద్దని చెప్తాడు, లేకపోతే ఎక్కడో తుఫాను కురుతుంది అంటాడు. ఏమో తుఫాను రా బాబు, మాడిపోతున్నా ఉంటాం, లేదు తుఫాను కురుతుంది ఎక్కడో అంటాడు, తుఫాను పట్టుకుంది ఎక్కడో, వర్షాలు పడుతున్నాయి ఎక్కడో అంటాడు. అంటే ఆ చేంజ్ వీడికి ముందు చేసేది కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అంచేత బ్యారోమీటర్ అనే మిషన్ లాగా చెప్పేస్తాడు వీడు. ఆ నైటే తుఫాను పట్టేసుకుంటుంది. ఆఖరికి ఆ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేడు, కానీ వీడు ముందు చెప్పేస్తాడు తుఫాను వస్తుందని. అంచేత రోడోడెండ్రాన్ మెయిన్ అండి. బైక్రోమికం, ఇది కూడా తుఫాను ముందు కీళ్ళ నొప్పులు లేదా తలనొప్పి.
అలాగే మూన్ ఫేజెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. బాగా పౌర్ణమి నాడు తేడా వచ్చేస్తే కాల్కేరే కార్పు, అమావాస్య నాడు తేడా వచ్చేస్తే శైలీషియా. పౌర్ణమి చంద్రుడు లావుగా ఉంటాడు, కాల్కేరే కార్పోడు కూడా మంచి బొద్దుగా లావుగా ఉంటాడు. శైలీషుడు బక్కపలచగా ఉంటాడు, అమావాస్య చంద్రుడు కూడా బక్కపలచగా ఉంటాడు. అలా గుర్తుపెట్టుకోవడమే. ఫిట్స్ వచ్చినా అప్పుడే వస్తాయి వీళ్ళకి. గాలి, చలిగాలికి విపరీతమైన ఎక్స్పోజ్ అయిపోతే ఎక్కువ నైట్ ఫైజీలియా, చల్ల గాలికి బస్సులో కూర్చున్నాడు కిటికీ దగ్గరే, జై ఏమని కొట్టేస్తుంది. అప్పుడు ఏమీ పట్టించుకోలేదు. తర్వాత ఇంటికి వచ్చాక ఆ పక్కంతా నరాలు లాగేస్తున్నాయి. ఫైజీలియా 200 పడుతుంది అప్పుడు. ఇవన్నీ కూడా చల్లగాలికి ఎక్స్పోజర్ అనమాట. విండ్ ఎక్స్పోజర్, ఎలిమెంట్స్ ఫ్రమ్ విండ్ అండ్ మూన్ ఫేజెస్. తర్వాత మరి పర్వతాలు అవి ఉన్నాయిగా, మరి దాన్ని ఎందుకు వదిలేయాలి? పర్వతాలు ఎక్కేటప్పుడు ఉక్కిరి బిక్కిరి ఆయాసం. ఆర్సినిక్ వాయుడు ఉంది, ఆర్సినిక్ వాల్వం. ఇదేంటంటే మౌంట్, ఇది పర్వతాలు కదా. ఆర్సినిక్ వాల్వం కోక ముందు వచ్చినాయి మనకి. ఇది సముద్రపు గాలి, ఇది ఇక్కడ సముద్రపు గాలి. సముద్రపు గాలికి ద్వారా నేట్రమూరు, మెడోర్నం. ఇక్కడ సముద్రం లేని చోట బాగానే తిరిగేస్తాడు. సరిగ్గా వైజాగ్ వేరే చోట సముద్రం ఉన్న చోటుకి వెళ్తే అక్కడి నుంచి ఆయుసం మొదలైపోద్ది. నేట్రమూరు ఇలాగా. అది ఒకటి చెప్పాడు, నాకు వైజాగ్లో ఆయుసం వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి. అంటే ఎక్కడ సీషోర్కి వెళ్తే ఆయుసం వచ్చేస్తుందంటే ఒక్క పాయింట్ చాలు. ఎన్నో టెస్ట్ రిపోర్ట్లు కాగితాలు ఉంటాయండి, ఎన్నో సంవత్సరాలు బట్టి వాడుతున్న మందులు. ఈ పాయింట్ పట్టుకోలేదు. సీషోర్కి వెళ్తే ఆయుసం వచ్చేస్తుంది అన్నాడంటే దొరికింది పాయింట్. మనిషి కావాలి మనకి. సముద్రం, కొండలో పొగమంచు, ఇదిగోండి పొగమంచు, ఫాగ్, నలకమర, రూస్టాక్స్, నేట్రమ్ సల్ఫ్. మరి తేమ వాతావరణం, వర్షం వాతావరణం. సరిగ్గా వర్షం పడితే ఆయాసం మొదలైపోతుంది. వర్షం వస్తే ఆయాసం అన్నాడు అనుకోండి. నేట్రమ్ సల్ఫ్ 20 ఏళ్ళ ఆయాసం అన్నా తగ్గిపోతుంది. ఆత్మ వర్షాకాలం మాత్రమే వస్తుంటేనే నేట్రమ్ సల్ఫ్తో తగ్గిపోతుంది. ఎందుకంటే నేట్రమ్ సల్ఫ్ చాలా డీప్ అండి. సూర్య ఒకటి, నేట్రమ్ సల్ఫ్ ఒకటి, శైలీషియా ఒకటి. ఆత్మ వీటితో తగ్గిందంటే మళ్ళీ తిరిగి రాదు. మొత్తం రూట్ అవుట్ చేసి వాడద్దు. అలాగే స్మోక్, కళ్ళు మంటలో ఏం వచ్చేస్తాగా, నీరు గారడం, సేమ్ ఆ సిమ్టమ్స్ ఉన్న మందులో పడతాయి. ఎలియం చేప, ఉల్లిపాయ, నీరు ఉల్లిపాయ, ఇప్రేషియా, కళ్ళకలకలు వాడతాం ఈ మందు. కళ్ళు ఎర్రబడిపోయి నీరు గారిపోతుంది. ఇప్రేషియా 6, 30, 200 వేస్తారు, వెంటనే తగ్గిపోద్ది. స్టాండర్డ్ ఇది కళ్ళకలకలకి. పొగ పేల్చడం వల్ల దగ్గు రావడం, కళ్ళు మండడం, ఇప్రేషియా, ఎలియం చేప, సల్ఫర్. ఇక్కడ మళ్ళీ లిస్టు: వాతావరణం, గాలి, చంద్రదశలు, సముద్రపు గాలి, పర్వత గాలి. ఇప్పుడు మనం చూసినవన్నీ ఒక లిస్ట్ కింద ఉందన్నమాట. యూనివర్సల్ డిఫెండర్స్ అంటే నక్సమాంక డీటాక్సిఫైర్ అన్నారు. అంటే డీటాక్సిఫైర్ అన్నారని అందరూ వేసేసుకోవడం కాదండి. అలాగా ఫుడ్ అబ్యూజింగ్, అతిగా మసాలాలు తినేసి అన్ని ఏ ఫంక్షన్ దొరికిన ఫంక్షన్ కల్లా ప్రతి అవకాశాన్ని చిన్న పెద్ద ఉపయోగించేసుకున్నాం అనుకోండి, అప్పుడు నక్సలోకి వెళ్ళిపోతాం మనం. తర్వాత శబ్దాలు, వాసనలు, యాంటీబయాటిక్స్, కీమోథెరపీలు ఎఫెక్టివ్ ఫర్ నక్సమాంక అన్నది కామన్గా ఉంటుంది. తరచుగా వాడకూడదు అనమాట. మనం తరచుగా వేసేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది, చిన్న కారణాలు కూడా. అలా తరచుగా వాడేయకూడదండి. మాస్టర్ చెప్పారుగా, అస్తమానం నక్సమాంక వేస్తే పొట్ట మున్సిపాలిటీ అయిపోద్ది అన్నారు. ఎప్పుడు ఇక్కడ నక్సమాంకతో చికాకు ఏంటంటే ముందు వాడే ట్రీట్మెంట్ అంతా కూడా ఖరాబ్ అయిపోద్ది. ముందు ఏదో డ్రగ్ వేస్తున్నారు, ఆ డ్రగ్ మీద ఉన్నారు, పని చేస్తుంది, బాగానే ఉంది. ఇది వేసాక ఖరాబ్ అయిపోద్ది. ఇప్పుడు అప్పుడు దాకా కీళ్ళ నొప్పులు తగ్గి చక్కగా హాయిగా తిరుగుతున్న 2 నెలల పాటు ఏ బాధలు లేనివాడు ఆ రోజు ఏదో పెళ్ళికెళ్ళి వచ్చి కొంచెం కడుపు పరంగా ఉందని మనం చదువుకున్నాం కదా, బోర్డు నాలెడ్జ్ ఉందని చెప్పి నక్సమాంక వేసుకుంటే మొత్తం ముందుదంతా పోద్ది. యాంటీడోట్ అయిపోద్ది ఆ ముందు మందు. దీనివల్ల విరుగుడు అయిపోద్ది. అసలు తెలిసే కొద్ది, నాలెడ్జ్ ఉండి కొద్ది మందులు వాడటం తగ్గిపోద్దండి. నాలెడ్జ్ అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మందులు వాడేస్తూ ఉంటారు. అక్కడ అర్థం ఏంటంటే చాలా సెలెక్టివ్గా మందు ఎక్కువ రిపీట్ చేయకుండా వాడితే పర్ఫెక్ట్ అనమాట అండి, మంచి నాలెడ్జ్ ఉన్నట్లు లెక్క. అలాగే ఆర్సిమార్గం ప్రిజర్వర్ అంటే కీమోథెరపీ, పొల్యూషన్, ఆల్టిట్యూడ్, మరి కొండలు అవి ఎక్కితే డస్ట్, ఫుడ్ పాయిజనింగ్ కదా, మరి నాన్ వెజిటేరియన్ పాయిజనింగ్ కదా, మాంసాహారం, ఎబ్యూజ్.
ఇదంతా ఆత్మిక. అంచేత ఈవిళ్ళ నవ్వాలి మటన్ హాయిగానే. ఆవిడ జూట్లోకే మనకు జబ్బులన్నీ తగ్గిపోయేలా ఉన్నాయి. అంటే నవ్వులో ఉన్న పవర్ అలాంటిదండి. రోగి గతం, జీవనశైలి, మానసిక స్థితి అర్థం చేసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. అబ్జర్వ్ ది కాజ్, ఫైండ్ ది సిమిలిమం, ట్రీట్ ది మ్యాన్, నాట్ ది డిసీజ్. అదండి. అంచేత ఈ బ్యాక్ ఫ్లవర్ రెమెడీస్ అని ఉన్నాయి. అందులో ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది. నువ్వు సొసైటీకి చేసే మహా ఉపకారం ఏంటంటే నువ్వు ఆనందంగా ఉండడమే. నువ్వు నలుగురికి చేసే ఉపకారం ఏంటంటే ఆనందంగా ఉండడమే నువ్వు. దాంతో నీ వైబ్రేషన్స్ అంతా వెళ్తాయి. నీ ఆనందం అందరికీ పంచబడుతుంది. ఇవి అమ్మగారిలాగా. అది సగం సగం కష్టాలే సగం జబ్బులే తగ్గిపోయేలా ఉన్నాయి ఆవిడ జీవితంలోకి. ఇది ఒక సెక్షన్ పూర్తయిందండి. మన నెక్స్ట్ ఏమిటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అని, ఏ సిమ్టమ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, ఏ సిమ్టమ్స్కి తక్కువ వాల్యూ ఇవ్వాలి అనేది ఆ ఎవాల్యుయేషన్ అనమాట. దాన్ని బట్టే మనం ఆ ప్రయారిటీ ఉంటుంది, ప్రయారిటీ ఆఫ్ సిమ్టమ్స్. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మనం ఈ క్లాస్ ఇక్కడితో పూర్తి చేసుకుని రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా.